వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడాల్సిన ప్రదేశాలు. మనం ఇప్పుడైతే వచ్చింది చిల్పూరు. ఇది 30 కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ నుంచి. ఇక్కడ ప్రతి సంక్రాంతి ముందు రోజు అయితే గోదాదేవి కళ్యాణం అవుతుంది. సో దాన్ని అయితే చూడడానికి అయితే వచ్చాము. నేను చెప్పే సంకల్పాన్ని అందరూ చెప్పండి. క్షేమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక చేతులు గుంజితే తల మీద పెట్టుకోండి. చేతులు గుంజితే తల మీద పెట్టుకోవాలి. ఆదిదైవిక ఆది భౌతిక తాపత్రయ నివారణార్థం తిథివార నక్షత్ర నవగ్రహ దోష నివారణార్థం ఉద్యోగ విద్య వ్యాపార దిన అభివృద్ధ్యర్థం శీఘ్రమేవ లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ భుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధానేన గోదారంగనాథ భుగులు వెంకటేశ్వర తిరుక్కల్యాణ మహోత్సవం మధ్యమహం కారయిష్యే. నమస్కారం చేసుకుంటే భుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధానేన గోదారంగనాథ తిరుక్కల్యాణ మహోత్సవం మధ్యమహం కారయిష్యే. కలశారాధనం జగరిష్యే. విశ్వక్సేన ఆరాధనం జగరిష్యే. ఓం కలశస్య విజయ విష్ణు కంఠేన సమాచార మునే దక్షిణమిదో బ్రహ్మాముఖే మాతృనాథ వృక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపాల సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హతర్వణః అంగైః ససేతా సర్వే కలశా ప్రథమాదితః కలశే గంధపుష్పాశురాన్ని క్షిప్య హస్తే కామరాజయ. ఓం ఆపో వా ఇదం ధర్మం విశ్వా భూతాన్యామ ప్రాణావాహః గంగే దేవనే దేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధో ఆయాత్ కలశోదయేన పూజా ద్రవ్యాణీం సంప్రోక్ష్య ఆయాత్ పూజా ద్రవ్యాణీం సంప్రోక్ష్య అపవిత్రత్వముద్రోగా సర్వావస్థానలోపుగా కృష్ణరే మండలేకాక్షం సమాధ్యాప్యంచరస్సుని హండి పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. గంగే దేవనే దేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురోః ఆయాంత కలశోదయేన పూజా ద్రవ్యాణీం సంప్రోక్ష్య దేవం ఆత్మానం సంప్రోక్ష్య. చిన్న మేళం నానా విశ్వక్సేనారాధనం కుర్యాత్. విశ్వక్సేనం సకలం సంప్రోధైన్యాధినారం ముద్రాగ్రేవణకైతే శంకరం మేఘస్యామం సుమణిపలం వేద వస్త్రం ధ్యాయేత్ దేవం కదరం రుద్రవత్యాధవేనం. ఓం భోః విశ్వక్సేనారాధయామి. ఓం భోః
अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारकेण स्नानं समर्पयामि स्नानानन्तरम् आपोष्टामय स्नानबोधे दधातनः हेरणाय चक्षसे योगस्वदमोदः तस्य भाजयते हनः शरीरमातरः तस्मादरङ्गमामोय शस्याय जन्मदः पुनरेवायनः आपोष्टेन स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धात्मनं समर्पयामि वस्त्रयुक्तां समर्पयामि ऊर्ध्वपुण्ड्रान् समर्पयामि यज्ञोपवीतं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेः यत्सहजं पुरस्तात् आयुष्यमग्रियप्रतिपत्तिशुभ्रं यज्ञोपवीतं मनस्तेजः यज्ञोपवीतं समर्पयामि धूपमाग्रापयामि धूपोऽयं प्रयुज्यतां धूपमाग्रापयामि पुष्पैर्पूजयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम नंदितमाय नमः ओम वामनाय नमः ओम निजयाय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम रामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम मनोहराय नमः ओम पुरुषोत्तमाय नमः ओम रोक्षाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे पुष्पै पूजयामि धूमं दीपं दर्शयामि స్వామివారి భక్తుడు దీపం వెలిగించున్నది మీరే దీపం ముట్టించినట్టు కళ్ళు మూసుకొని దీపాన్ని వెలిగించండి ఇక్కడ అక్కడే కూర్చొని దీపాన్ని వెలిగించాలి స్వామివారి పక్కన ఉంది సాక్షాత్ దీపం దర్శయామి ధూప దీపానందం సదాజమని సమర్పయామి నైవేద్యం కాష్టోరబల నివేదనం సమర్పయామి समस्त परिवाराय सर्वजीवमंगलकाय रविमानाय नारायणाय नमः अंदर కూడా కళ్ళు మూసుకోండి అందరూ కళ్ళు మూసుకోండి ఓం ప్రాణాయ స్వాహ ఓం జనాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం మనాయ స్వాహ ఓం బ్రహ్మణాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరాపోధం సమర్పయామి అష్టప్రక్షాళం సమర్పయామి పాదప్రక్షాళం సమర్పయామి తాంబూలం సమర్పయామి సువర్ణమంత్ర పుష్ప దక్షిణాయాన్ సమర్పయామి అధమంగళ నీరాంజన దీపం सम्राजराजन श्रेयातनामहे लक्ष्मीराजसगामहे मानो हिंदे कारवेद वासुदेवकर्णाय श्रियामा परिपालयः చేతులు పైకెత్తు ఎప్పుడు మరవదు పూర్తి పని కావాలంటే పైకెత్తండి ఎప్పుడైనా గోవింద నామస్మరణ చిరుకోడు వాచ గోవింద అనండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనః యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తథాస్తు తే విశ్వక్సేన ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి అందరూ కూడా విశ్వక్సేనుని యొక్క అక్షతలు మీ తల మీద వేస్తారు తల ఉంచి నమస్కారం చేసుకోవాలి స్వామికి విశ్వక్సేన ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి శోభనార్థే శోభాయ పునరాగమనాయ చ विश्वक्सेन प्रसादं यजमानस्य शिरसा गृह्णामि यजमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते परिपूर्ण आयुष्याभिवृद्धेः योग्यता सिद्धिरस्तु तथा
आयुष्याभिवृद्धिरस्तु शतमानं भवति शताय पुरुषेन्द्रिय आयुष्येन्द्रिये చేస్తారు చేసి దగ్గర చేసేసింది అలా పక్కన పాజ్ చేయండి పాజ్ చేసేస్తే మీద విషక్షేణ ప్రసాదం యజమానస్య శిరసా గృహామి. విషక్షేణుడు అంటే గణపతి. ఏ పూజా కార్యక్రమం మనం పెట్టుకున్నా గణపతి పూజ చేసిన తర్వాతనే అంటే విషక్షేణుడు అన్న గణపతి ఒకటే. మన ఈ దొరవారింటికి పోవాలంటే గేట్ కీపర్ ఆఫ్టర్ లోపల పోనీ ఫస్ట్, అంతేనా? మీ పర్మిషన్ తీసుకున్నా లోపలికి పోవాలి, అంతే కదా? అయ్యగారు వచ్చిందంటే రమ్మని పోవాలంటే లోపలికి పోవాలి. గేట్ కీపర్ మనకి మరి కళ్యాణం చేయాలని గోదారంగనాథోత్సవ కళ్యాణం చేయాలని మీరు అందరూ వచ్చి చెప్పుకుంటారు. మరి మీరు ఎవరి ఆజ్ఞ తీసుకోవాలంటే విశ్వసేనుని ఆజ్ఞ తీసుకోవాలి. విశ్వసేన భగవాడు ఓకే సరే మీరు కళ్యాణం చేసుకోండి పర్మిషన్ ఇచ్చాడనమాట. ఇప్పుడు మీకు నక్షత్ర రూపంలో మీకు ఆజ్ఞ వచ్చింది, ఇప్పుడు మీరు ఒక కళ్యాణానికి సిద్ధమయ్యారనమాట. అది విశ్వసేన ఆరాధన పూర్తయింది. ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం అహయజ్ఞోపవీతదాన మహోత్తస్సు మహోత్తోస్తు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాదాయుష్యం యజ్ఞోపవీతం బలమసిదేరః యజ్ఞోపవీతదాన మహోత్తస్సు మహోత్తోస్తు గోవిందా. స్వామివారికి పాదపక్షాలు ఉంటుంది. మీరే స్వయంగా స్వామివారి పాదాలు అడుగుతున్నట్టు మీరు మనసులో ధ్యానం చేసుకోండి. ఇప్పుడు ఓం దక్షం యోరామహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిరమానుషేభ్యః ఓర్ధన్విదాగమేభజం చన్నో అస్తు దుమరే చంచలస్పరే ఓం శాంతి 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 చన్నో మిత్రస్యం వరుణః చన్నో భవత్పర్యమాం చన్న ఇంద్రో బృహస్పతి చన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి హృదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్నా భవతో తద్భక్తార భవతో అవదు మాం అవదు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అథపాద ప్రక్షాళన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనావల్లభాయ పరాయ కర్మపురుషాయ నమః. పరకర్మణాయ సహస్రాణి ఫలసమ్మతో ఆయుర్వేదాయ ప్రదయ శుద్ధోర్నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాశివధరాయ దీప్రేశ్వరాయ నిక్షోమణిధరాయ బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహా. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. రక్షాసూత్ర దేవత గోవింద
చూసిన వాళ్ళకి 2 లక్షలు ఇస్తారు. మిగతా బంధువులందరికీ తర్వాత కళ్యాణం అయిన తర్వాత ఇస్తారు. ఫస్ట్ టికెట్ చూసిన వాళ్ళకే 2 లక్షలు ఇస్తారు, కట్టుకోవాలి. టికెట్ చేతిలో పట్టుకుని చూపించండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. 2 కంకణాలు ఇస్తారు, తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. టికెట్ చేయడం దయచేసి అయ్యే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అమ్మ లేదు టికెట్స్ ఉన్నాయి దానికి ఉన్నాయి అమ్మ సరే इदं पुण्डरीकाक्षा नमस्ते विश्वभावनः नमस्ते श्रीगेधामहापुरुषपूर्वजः वनमालीकदेशारण्ये शङ्खे चक्रे जलन्दगे श्रीमान् नारायणो विष्णुर्वासुदेवो अभिरक्षतु। हे रवि
జయ జయ శ్రీమన్నారాయణ. మీ స్వామి వారి మీదనే ఉన్నారు. ఇంటి బంధం ఇంటి ముచ్చట్లు ఏం పెట్టదు ఇక్కడ. ఇంట్లో ముచ్చట్లు అన్ని పని చేయాలి. స్వామివారి గురించి మన చిలుపుకుంట దేవుడు ఏమేం చేశాడు, మనకేమేం కావాలి గా ముచ్చట పెట్టాలి. మాట్లాడద్దమ్మా. భక్తులు మాట్లాడకూడదు. జయ శ్రీమన్నారాయణ. మిగతా వాళ్ళందరూ కూడా రక్షలు కంప్లీట్ అయిన తర్వాత కళ్యాణం కానీ అందరూ ఇస్తారు. మీ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మీరు కట్టుకోవచ్చు. ఆందోళన చేస్తారు. తర్వాత రక్షాక్షేత్రదేవతాభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు. భక్తులు మాట్లాడకూడదు. దయచేసి స్వామివారికి గోదారంగనాథ తిరుకల్యాణ మహోత్సవం చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మీరు చిలుకూరుకు రావడం, కళ్యాణం చేయాలనే ఒక పెద్ద సంకల్పం. అది లోక కళ్యాణార్థం. మనకు లోకం అంతా క్షేమంగా ఉండాలంటే స్వామివారి కళ్యాణం కావాలి. అందరు క్షేమంగా ఉంటే మనం మంచిగా ఉంటాం. ఎదుటివాడు మనకు ఉన్నటువంటి ఎదుటివాడు రక్షించబడాలి, వాడు క్షేమంగా ఉండాలి అనే మన సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే పెరుమాళ అనుగ్రహం మనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేసే కళ్యాణం ధర్మ కార్యం. ఇది ధర్మం అంటారు. ఒక ధర్మంగా మీరు లోక కళ్యాణార్థం, ఇది స్వామివారి కళ్యాణం చేయడం ఒక మీ గురించి కాదు, అది ఒక ధర్మం మనది. మన హిందూ ధర్మంలో ఏంటంటే పెరుమాళ కళ్యాణం చేస్తే లోకం అంతా క్షేమం. అందుకోసం మీరు తిరుపతి కూడా రావడం. గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం ధనుర్మాసోత్సవంలో ఇన్ని రోజులు మన కళ్యాణం బందైంది. ఇది మొదటిది కాబట్టి ఇవాళ చేయించిన వాళ్ళంతా అదృష్టవంతులే. ఎందుకంటే ఈ 30 రోజుల ఫలితం అమ్మవారి శ్రీవ్రతం అంటారు. శ్రీవ్రతం, శ్రీ అంటే ఏంటి? లక్ష్మి. లక్ష్మి అంటే డబ్బులు, క్యాష్. మరి క్యాష్ రావాలంటే ఇవాళ కళ్యాణం చేసుకున్నందుకు కూడా మంచి ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని అమ్మవారు గోదా రంగనాథ యొక్క అనుగ్రహం. ఒకసారి వాళ్ళకి క్లాప్స్ కొడదాం. ఒకసారి గురు వెంకటేశ్వర స్వామికి. అయితే మన ఇంట్లో ఎలాగైతే ఒక కళ్యాణం చేయాలి, అమ్మాయికి అబ్బాయి అంటే ఏమేమి తెలుసుకోవాలి మనం? వారి భూతాత గారు ఎవరు, వారి గోత్రం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాకనే మనం ముందుకు పోవాలి. అది మనకు మంచిగా అనిపిస్తాయి. మరి ఇప్పుడు గోదారంగనాథ కళ్యాణ మహోత్సవంలో మరి వారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. వారి తాతగారు ఎవరు, వారి తాతగారు ఎవరు, వారి గోత్రం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాకనే మీరు కన్యాదాతలుగా మారుతారన్నమాట. అందుకోసం నేను వారి గోత్రనామాలు ప్రవరాలు అంటారు కాబట్టి నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. నేను చిలుకూరు కూడా పోయినామండి, మంచిగా కళ్యాణం చేసినామంటే డబ్బులు ఎవరన్నా రంగనాథ స్వామి ప్రవర ఏంటి, మన గోత్రం ఏంటి అని అడుగుతారు. చెప్పాలా అవుతా? చెప్పాలి స్వామి. అదే శ్రద్ధ. నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. అమ్మ, మీ అందరికీ మంచి టేస్టీ భోజనం వస్తుంది. కొంచెం అయితే ఒక 10 నుంచి ఒక అర్ధగంట కూడా మంచి భోజనం, మీకు రుచికరమైన భోజనం, పెరుమాళ్ళ ఆరోగ్యం చేసిన భోజనం. అంత అదృష్టం ఇక్కడ తిరుపతి కూడా వచ్చిన భక్తులంతా అదృష్టవంతులు. ఎందుకంటే స్వామివారి నివేదన ప్రసాదాన్ని ఈరోజు మనం స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా ఇప్పుడు 30 రోజుల శ్రద్ధను ఇవాళ కనపరిస్తే చాలు. మీకు అందరికీ కూడా ఈ 30 రోజుల ఫలితం వచ్చేసింది అన్నమాట. గోదా రంగనాథ అనుగ్రహం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం రంగనాథ స్వామి యొక్క ప్రవరణ చెప్తాను. చతుస్సాగరో బ్రాహ్మణే పరబ్రహ్మ గోత్రోద్భవాయ ఆదినారాయణ శర్మణోనత్రే చతుస్సాగరో బ్రాహ్మణేభ్య శుభం భవతు పరమయోగ విభవాంతర్యామి అచ్చావతార పంచాశేఖరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వైకుంఠనాథ శర్మణ పౌత్రాయ చతుస్సాగరో బ్రాహ్మణేభ్య శుభం భవతు పరమయోగ విభవాంతర్యామి అచ్చావతార పంచాశేఖరాన్విత పరబ్రహ్మ గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణ పౌత్రాయ చతుస్సాగరో బ్రాహ్మణేభ్య శుభం భవతు పరమయోగ విభవాంతర్యామి అచ్చావతార
ప్రవరాన్విత పరబ్రహ్మగోత్రోద్భవాయ శ్రీ రంగనాథ శర్మణే వరాయ. ఇది రంగనాథ స్వామి యొక్క ప్రవర. స్వామి యొక్క గోత్రం ఏంటి? పరబ్రహ్మ గోత్రం. ఏ గోత్రం? మీ భోజనాలు అయినాక తర్వాత అడుగుతా, చెప్పాలి. లంచ్ అయినాక అడుగుతా. భోజనం అయిన తర్వాత మీకు రంగనాథ స్వామి ప్రవర ఏంటి అని అడుగుతా. ఎవరిని అడిగింది తెలియదు, అందరికి జర సిద్ధంగా ఉండండి. ఏ గోత్రం? పరబ్రహ్మ గోత్రం రంగనాథుడు. వారి యొక్క ముత్తాత గారి పేరు ఆదినారాయణ శర్మం. ఎవరు? ఆదినారాయణ శర్మం ముత్తాత గారు. తర్వాత తాతగారి పేరు వైకుంఠనాథ శర్మం తాతగారు. ముత్తాత ఎవరు? ముత్తాత ఈఎంఐ ప్రాబ్లమ్స్ వేరే శ్రద్ధ. అంత శ్రద్ధగా ఉన్నారంటే ఈఎంఐ ప్రాబ్లమ్స్ అని అమ్మవారు ఆయన చూసుకుంటారు, మీకేం భయం లేదు. ముత్తాత గారి పేరేంటి? ఆదినారాయణ శర్మన్. తాతగారి పేరు వైకుంఠనాథ శర్మ తాతగారు. తండ్రి పేరు వాసుదేవ శర్మన్. వాసుదేవ శర్మన్ తండ్రి. ఇక సాక్షాత్తు రంగనాథ స్వామి వరుడు. అక్కడ కూర్చున్నటువంటి రంగనాథుడే వరుడు. కాబట్టి ఇది గోత్రం ఏంటి? పరబ్రహ్మ గోత్రం స్వామివారి గోత్రం. గుర్తుంచుకోండి, మీ గోత్రం మీ స్వామివారి గోత్రం అంటే గుర్తుంచుకోవాలి. ఎప్పుడు అడిగినా చెప్పాలి. ఏ గోత్రం రంగనాథుడి? పరబ్రహ్మ గోత్రం. ఇంటి వరకు 150 సార్లు అనుకోవాలి. పరబ్రహ్మ పరబ్రహ్మ. అర్థమైందా? ఇది స్వామివారి యొక్క ప్రవర. అమ్మవారి చెప్తాను వినండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభం భవదో శాలామృత సంవర్ణామృతాహరణత్రయాధేయ ప్రవరాన్విత శాలామృత గోత్రోద్భవీం విష్ణు చిత్త శర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభం భవదో శాలామృత సంవర్ణామృతాహరణత్రయాధేయ ప్రవరాన్విత శాలామృత గోత్రోద్భవీం గోదానామేం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం. ఇది అమ్మవారి యొక్క ప్రవర. అమ్మవారి యొక్క గోత్రం ఈఎంఐ ప్రభుత్వం పోదా? నేనే అమ్మవారు చెప్పండి. శ్రద్ధగా శాలామృత గోత్రం అమ్మవారు. మంచి గుర్తుపెట్టుకోండి. ఏ గోత్రం? శాలామృత గోత్రం అమ్మవారు. మరి స్వామి గోత్రం ఏంటి? వెరీ గుడ్. సార్ చెప్పండి. ఇది ఈఎంఐ ప్రభుత్వం చాలా శ్రద్ధ. స్వామివారి గురించి అమ్మవారి గురించి. శాలామృత గోత్రం అమ్మవారు. అమ్మవారి యొక్క తాతగారి పేరు కాశ్యప శర్మ. కాశ్యప శర్మ అమ్మవారి యొక్క ముత్తాత గారు. తాతగారి పేరు చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణే తయారు చేయకు వేదాత్మ శర్మ తాతగారు. వేదాత్మ శర్మ తాతగారు. ముత్తాత గారి పేరేంటి? కాశ్యప శర్మ ముత్తాత గారు. వేదాత్మ శర్మ తాతగారు. తండ్రి పేరు గోదా. తండ్రి పేరు అందరికీ తెలుసు. ఏంటి? విష్ణు చిత్త తనుజాయి గోదాయి నిత్యమంగళం. రోజు చదివే కదా. అంటే విష్ణు చిత్తుల వారి అమ్మవారు కూతురు అన్నమాట. ఇది ఇక అమ్మవారి పేరు గోదాదేవి. సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మన ఇంట్లో కూడా అంటే అంతేనా? మన ఇంట్లో అమ్మవారి అనుగ్రహం లేకపోతే అమ్మవారి అనుగ్రహం లేకపోతే లోక కళ్యాణార్థం. ఎందుకు ఉద్భవించారు అమ్మవాళ్ళు? లోకమంతా క్షేమం ఉండాలి. వాళ్ళు గుట్టిగేమో రారు మన ఇంటికి. అమ్మవాళ్ళు గుట్టిగా రారు, పిలిస్తే రారు వాళ్ళు. మన గురించి చేయాలి, వాళ్ళ గురించి చేయాలి, లోకం గురించి చేయాలి. అంటే లోక కళ్యాణార్థం అమ్మవారి ఉద్భవించింది అనమాట. ఇది గోదా రంగనాథ ప్రవర. ఇప్పుడు మీరందరూ కూడా రంగనాథుడికి ఆత్మాముగా భావించుకోండి. కళ్యాణదాతలు గోదా అమ్మవారికి తల్లిదండ్రులుగా భావించుకొని మీ గోత్రనామాలతోని కన్యాదానం. ఇంత మంచి సువర్ణ అవకాశం ఎవరికి దొరకదు. చిలుకూరు పడ్డ వచ్చిన వాళ్ళంతా అదృష్టవంతులే.
ఎందుకంటే ఇక్కడి కళ్యాణం తిరుపతి కళ్యాణం ఒకటే, తిరుపతిలో కళ్యాణం చిలుకూరుగుంట కళ్యాణం ఒకటే, తిరుపతి దర్శనం చిలుకూరుగుంట పరిష్కారం. మీకు పరిష్కారాలన్నీ చిలుకూరుగుంటలే, స్వామి దర్శనంతోనే పరిష్కారాలు. తిరుపతి దర్శనం చిలుకూరుగుంట పరిష్కారం. మనకు తెలంగాణ రాష్ట్ర తిరుపతి, ఇది తెలంగాణ తిరుపతి ఉంటుంది. కాబట్టి ఒకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. మీ గోత్రుడు స్వామివారి నిలబెట్టిస్తారు. ఈ గోత్రనామాతోనే కన్యాదానం చేయించుకోండి. ఒక శుభ అవకాశం. అధానంత వీర్యస్య భగవత శ్రీముదానస్య సింహాలోకమధ్యే కన్యాదాన సమయే కన్యాదాన గోదాన గోదాన నిరంజనాన రాశీదాన సాలగ్రామదాన కన్యాదానం దుర్గమహం సంభ్రదరే రామమ దర్శాత్ పుణ్యాతం దక్షిణాదానం దుర్గమహం సంభ్రదరే రామమ. కన్యాదాన సమయే మహారంగవరణాద్యమం గరిష్యే. ఓం మహాందవేరస్య మహారాయణస్య అతింజావేకవేమాస్య మహాయోధ్యే పరిభ్రమాణాం నమనేకకోటి బ్రహ్మాండానామేకమే వ్యక్తా వ్యక్తప్రకృతిమాలాక్ష మహరంగా పుణ్యామస్తేయో వాగాచాం చారుణే లోకేస్మిన్ మహతి బ్రహ్మాండబంధయో మధ్యే ఆదాయ వ్యక్తదేవో భోరాహ వైష్ణవానందనాగభయస్కాలగజో పరిప్రతిష్ఠితే అతలగతల సుతలతలాతల రసాతల మహాతల మాతాలకృత్వలోకానాం భోగాయే శేఖరమాలయ గతగతమేదో భోసలిగాన్నత్యన్మానాలాయమాన పనిరాజరాజేశ సర్వనామమండలమండితే ఐరామదముండలేక వామన గుంధాన్య విష్ణుంతవార్భవం స్మృతైక్యాశ్రీగంధాదండోక్తం భజే అమరావతి శోకమనే భోగమనే గణపతింద్రదిగాంధ్ర తిలకాప్తారుణమైంద్రాన్నే ఇంద్రాధ్యేయమనేరతవర్ణాన్యవేరేషాన్యావసరిక్మాగామాలనే భద్రభవాన్నిరాపత్తపంజనపుత్రోసరి అపమాసాఖ్యాశ్వస్తిర్విరాజనే హరత్రింబరోద్ధమయా వ్యాధావరాజా బాలవేతారింబుద్ధవద్ద బహుళభాగే గణతంత్రసంధోగణే యమనీయమాసంప్రాణాయామత్యాహారయోగనిర్ధారణ అంగవంగ కళింగ కార్తీర కాంభోజ సుమరాస మగధ మాధవ నేపాలగేంద్రమలయామృతపిడత్రామికన్నారకపారపానాడ పాండ్యపరిర్మోణ దశరథగాంధర్వవిదత్వవిదేహపాత్మేక బార్భాగేగయ భోజన కుంధనజోసేన లింగనోగ్రమస్సర్వా పాత్మీయుణయమున భాగీరథి నర్మద యమునా కృష్ణవేణి తుంగభద్రా రేణుకామలాపహారే కావేరీ కుమారాతాం భ్రవస్తి విశోక కౌశికీ గంధకీ విచిత్రగా సర్వయో పదోపాపా హరే కుశావతి పగుని గంధోయా పునర్వయ పురందిదే శ్రీరంగం భవహరణం నైమితికమంతం పేర్ణ్యవారకం గణకోడంగోనాకం హరిప్రేమికరాజం వేదాజం రామాధరం భద్రాజలం వన్నరంగే మార్కండేయ వైంగోత్రయంతే క్రామరే గోరాః వైష్ణవానందనాయ సకాగ్రయోత్రే ప్రీతనే అతలగతో సుబ్రాజ్యం దిశోనానాంచలయోరం కరే వరణానాన విద్వామిత్ర పరాశరాజ దాసనాది గరస్యపగంధ సరస్వదాతనావతార ముఖ్యమేతరేస్నే లోకాలోకాద్యోలేని భేంద్రమయ బందేక్తే మంత్రజ్ఞా విద్యామాయ దుఃఖభాగవ్యాక్షే పంచమహానారాయణస్నే రామహరీంద్రాభుద్భాగేన ధర్మేర్వన్య గజాం ధరీరాం లీమాం భోగమనారాధే పరిపాలితే గాప్తవేది సకల పర్వత ప్రభుక్షరమహరింద్రాజ్ఞాత వస్తువిరాజే హరత్రింబరుద్రమయ వ్యాధావరాజావతారవేవతారంగత్వమధ్య బాహులో భాగేగా సంభవతే విపరీమాద ప్రాణాయాం యోగనరుణానాం మంగళంగ కలింగకాప్తేజకాంభూతి సుమూలాస్మృతాస్మృత నేపాల కేరళ చోదన బాధలగోపయాలు హిమత్రిమిర్జాల గంధారవత్రాణానామాన్యకుడే ఓం నదలపదపత్తరుగాం ధర్మవిధపదే వాక్వీవ కన్యాదాంతమే కన్యా
कन्यादान गोदान गोदान हिरण्यदान दासीदान बालग्रामदान कन्यादानं दद्यमहं सम्भवे नमः कन्यादान फलितमस्तु कन्यादान समये कन्यागृहं दास्यामित्वेदं ब्रह्मलोके धीरया कन्ये मे गतोजा कन्ये मे देवपादयो कन्यादान गोदान गोदान हिरण्यदान दासीदान बालग्रामदान कन्यादानं दद्यमहं सम्भवे नमः बाजा ओम निरंतरं हरिणीं सुन्दरस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदममानः तां नमः जातवेदो लक्ष्मीं मनभगामिनीं यस्यां हिरण्यं विन्दे हङ्गामशृम्बर्हाणहम् अष्टभोगां नव्यां स्त्यनादप्रोमने श्रियं देवे मुपत्मये श्रीर्मा देवे जगदां कामो पद्मे स्थितां पद्मवर्णां रामियो पक्वयेधिं चन्द्रां ददासां दिशदाजनं देन्द्रियं लोके देवदत्तामुदारां तां पद्मिनीं शरणमहं वदभ्ये लक्ष्मे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके नारायणी नमोस्तुते నేను చెప్పే సంకల్పాన్ని అందరూ చెప్పండియా అందరూ కూడా దానం చేసుకున్నటువంటి గొప్ప ఫలితం దక్కుతుంది అందరూ కూడా కన్యాదానం చేసుకోవాలి తోచిన విధానంగా దానం చేసుకుంటే మంచిది నేను చెప్పే సంకల్పాన్ని అందరూ చెప్పండి ఆమోద పైకి గుట్ట మీద ఉంటాడు దేవుడు ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠలోకేషు సాలోక్య సారూప్య సామీప్య దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం శాశ్వత శ్రీవైకుంఠలోక ప్రాప్త్యర్థం శ్రీ పాంచరాత్ర భగవత్శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానం కరిష్యే. ఏ విధానంగా గోదా అమ్మవారిని రంగనాథుని ఇచ్చారని చెప్పండి. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం
బ్రహ్మలోక జిగీషయః. రంగనాథుడికి గోదామ్మవారిని ఇచ్చే సందర్భంలో గోదాన భూదాన సువర్ణదాన సాలగ్రామదాన చివరికి గోదా అమ్మవారిని కూడా ఏ విధానంగా మీరు దక్షిణాదానం డబ్బుల రూపకంగా స్వామివారికి గోదానము భూదానము సువర్ణదానము ఈ దొడ్డి నిండా ఆవులు ఉన్నాయి కానీ ఇక్కడే పడతారు ఉన్నాయి కానీ ఇక్కడే ఒక భూస్వాములు ఎంతో మంది వచ్చి కానీ భూమి అయితే పడతారా ఇక్కడికి ఒక దశలో బీరువాల నిండా బంగారం ఉన్నది ఇక్కడికి మరి ఏ విధానంగా మీరు తెచ్చారు దక్షిణ రూపంలో మీరు ఇచ్చినటువంటి కానుకలని స్వామివారికి అన్ని గోదానం భూదానం సువర్ణదానం ఈ దానాలన్నింటినీ కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. తిరుపూర్వాద గోవింద వెంకటేశ్వర గోవింద కన్యాదాన ఫలితమస్తు శతమానం భవదేదాయ పురుషసేంద్రియ ప్రతిష్టతే. కన్యాదాన సమయ గోదాన మోదాన సువర్ణదాన సాలగ్రామదాన దశదానాని తుభ్యమహం సంప్రదతే నమః. గోవిందా శుభ్రవాస గోవిందా 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 శుభకపయ గోదానాయ గోవిందా. వసంతానాంనేం తరుణామదేశ అమూల్యానామదేశ ఆశ్రితానాంనేం సహ కుటుంబానాం కులపపయ వసంత వసంతే అందరం రక్ష కట్టాలరా కులపపయ వసంతానామదేశ తరుణ్ నామదేశ అమూల్య ఆశ్రితానాంనేం కవిడియ గోత్రోద్భవస్య లక్ష్మయ లింగమానాంనేం సహ కుటుంబానాం. తదేవరకరం సుజనం తదేవ ఆధారవరం చంద్రవరం తదేవ విద్యావరం దైవవరం తదేవ లక్ష్మీ పదే దేంద్రియం శరణే ఇష్టం భక్తజనామదర్శనయవచనప్రాప్తిదా పాయాత్మో భగవన్ పురాణ పురుష భువన్ సదా మంగళం. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీకాంతాకుజ కుంభకుంకుమపవీరంభో గుణానాం నిధే పూర్వాచార్య పనీతదార్య వలసై సంసేవ్య పాదాంబుజ బ్రహ్మేంద్రాది సమస్తదేవ మునిభిః సంస్తూయమానో హరే పాయాన్వో భగవన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం. శ్రీరామపత్ని జనకస్య పుత్రే సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాతా భువనైకమాతా భూవరాభ్యాం వరదా భవంతో సావధాన. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం కమనీయ కోమలగణేద్రాక్షరారోపణం కళ్యాణాల పురస్సురం సురభ్రాషితానుగ్రహం భగవత్కంగణవందనం దశవనం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయో వివాహమయే వివాహమంగళం. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన వైదేహీ వదినాభిలాషణయదంగానం భగామంగళం.
व्यादं भवनत्रयं भरतमग्नेकृतं लीलया विश्वामित्रपराशरादिवं तत्सन्निधानञ्जितं सीताराघवयो विवाहसमये देयादिदं मङ्गलम् बृहस्पति గోదావరంగనాథ కళ్యాణ మహోత్సవంలో ప్రధాన ఘట్టం మాంగళ్య ధారణ. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. 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 తిరుపతి కళ్యాణం, గుట్ట కళ్యాణం, చిలుకూరు గుట్ట కళ్యాణం ఒకటే. కాకపోతే ఏంటంటే ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు ఈ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనేది ఇది ఒక అమ్మవారి యొక్క ఇది కుబేర మంత్రం అంటారు దీన్ని. ఈ మంత్రాన్ని ఇక్కడనే చెప్తారు, ఎక్కడ చెప్పారు మీకు. వచ్చిందా ఆ మంత్రం? వచ్చింది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. వచ్చిందా? వచ్చింది. వస్తే ఈఎంఐ ప్రాబ్లం చనిపోయినట్టు క్యాష్ పార్టీ అయినట్టు అంతా. ఇది క్యాష్ పార్టీ అయిన మొత్తం ఇది. అందరూ కూడా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. మనము స్వామివారికి లక్ష్మీ అష్టోత్తరం చేద్దాం. మీరు కూడా చదవాలి. నేను చెప్పిన ఒక్కొక్క నామాన్ని మీరు కూడా ఉచ్చరించండి. ఒక మంచి అవకాశం ఇది మనకు. శ్రీ వ్రతం అంటుంది. ఈ నెల రోజుల ఫలితాన్ని ఇవాళ మీ అందరూ కూడా అమ్మవారి కాబట్టి అందరూ కూడా నేను చెప్పిన మంత్రాన్ని, నేను చెప్పిన నామాన్ని మీరు కూడా నోటి నిండా అనాలి. మనకి ఎక్కడ పైన ఉన్న గుట్ట మీద అసలు స్వామి ఆయనకు వెళ్ళి రావాలి. ఆయన తపస్సులో ఉన్నవాడు లేచి నిలబడాలి. అట్లా వెళ్ళాలి అనండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం సుజయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం సదాయై నమః.
ఆదిత్యై నమః దీప్త్యై నమః దీప్తాయై నమః వసుధాయై నమః వసుధారిణ్యై నమః కమలాయై నమః కాంతాయై నమః క్షమాయై నమః ఓం క్షీరోరసంభవాయై నమః ఓం అనుగ్రహపరాయై నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్మై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖే నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వసుంధరాయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం జయాయై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం నీరాదేవ్యై నమః ఓం గోదాదేవ్యై నమః ఓం అనంతాయ నమః ఓం గరుడాయ నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ దివ్యసింహాసనాయ శ్రీమతే నారాయణాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి ధూపమాగ్రహ
సమర్పయామి. పెద్ద మేడం శ్రీరంగేశాయ మంగళం. మంగళాచార్య పురోగమే సర్వే చౌర్వేదాచార్యే సత్రోగాయ సోమన మంగళదేవన గోవింద 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 శ్రీపూర్వాద గోవింద వెంకటేశ్వర గోవింద గోదాదేవి గోవింద శ్రీరంగనాథ గోవింద శ్రవణ గోవింద మాంగళ్యం తంత్రానేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి యుగే భక్తానాం మంగళం అంటే అందరూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మంచిగా చదవండి, మళ్ళీ చదవండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మంగళదేవత గోవింద పూర్వాద గోవింద అమ్మవారు గోవింద లక్ష్మీ అమ్మవారు గోవింద వేడి మంగమ్మ గోవింద లక్ష్మీదేవి గోవింద వెంకటేశ్వర గోవింద మంగళం నందనారేణ అయ్యా ఎవరెవరి గోత్రం వాళ్ళు మనసులో ధ్యానం చేసుకోండి. ఎవరి గోత్రం వాడు స్వామివారికి వినియోగించుకోండి. నానా గోత్రం గోత్రాభివృద్ధిరస్తు నానా వంశం వంశాభివృద్ధిరస్తు. మీ ఇంటి పేరు కూడా అభివృద్ధి కావాలి. స్వామివారికి వినియోగించుకోండి. ఎవరింటి పేరు వాడు మనసులో ధ్యానం చేసుకొని నానా వంశం వంశాభివృద్ధిరస్తు. ఎవరింటి పేరు వాళ్ళు ధ్యానం చేసుకుంటే వంశాభివృద్ధి కావాలి. తర్వాత సర్వే జనా సుఖినో భవంతు. లోకమంతా క్షేమంగా ఉండాలని ఒకసారి మనసులో ధ్యానం చేసుకోండి. లోకా సమస్త
గోవిందా అయితేనే మీకు ఫైనాన్స్ పోతుంది గోవిందా అంతా ఇట్లా పైకి బాగా పైకి గోవిందా तस्मै ब्रह्मणाके पिंडदानदो आगरे नमरे ब्राह्मणो वेद्धरे ब्राह्मणो वेदाधेनाः समावे वेदाधरे आगे वेदाः समावे ब्राह्मणे वदते तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो नमस्यामि నిత్యోత్సవ మాసోత్సవ యంత్రోత్సవ పవిత్రోత్సవ నవోత్సవ దేవోత్సవ దీపోత్సవ కళ్యాణోత్సవ కలహారోత్సవ స్వాపకోత్సవ వివిధోత్సవ నిర్విచ్ఛిన్న శ్రేయాస్మృతి భవంతు మహాంతో నిగృహ్ణంతు దేవదేవోత్తమస్య శ్రీమదగలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగద్గురుమినః జగద్రక్షణార్థం మోదీర్ణస్య శ్రీ భూనియా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః నానా గోత్రేభ్యః నానానామభ్యః సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయారోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్ర పౌత్ర భూయాశ్రీ భవంతో మహాంతో గృహంతో దేశం నిర్భద్రవోస్తు రాజాధార్మికో విజయీ భవతో అదే తడాకాని పరిపూర్ణో భవతో తిరుపూరు ఆలయ అభివృద్ధిరస్తు కరోనా వ్యాధి నివారణస్తు లోకా సమస్తా సుజనా భవంతు అనండి అందరూ కూడా కలికల్మషనాశాయ కామితార్థ ప్రదాయినే శిల్పూరు గిరినివాసాయ శ్రీనివాసాయ మంగళం కలికల్మషనాశాయ కామితార్థ ప్రదాయినే శిల్పూరు గిరినివాసాయ శ్రీనివాసాయ మంగళం గట్టిగా భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నీలమేఘ శ్యామ గోవింద శ్రీయకాంత ఇవాళ భోగి వచ్చిన భక్తులందరూ కూడా భోగి శుభాకాంక్షలు. రేపు సంక్రాంతి అవి కూడా ఇవ్వండి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎక్కడ ఉన్నా మీకు కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అయ్యగారు. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మూడోదండి మూడు శుభాకాంక్షలు మీ అందరికీ. அன்னி புலவளந்தாய் எடிபோத்தி சென்னங்கோ தென்னலங்காய் சத்தாய் திரள்போத்தி பொன்னச்சகடமுடக்காய் புகழ் போத்தி அன்னமுடலாய் விழுந்தாய் கதல் போத்தி பொன்னுகுடையாய் வெடுத்தாய் குணம் போத்தி என்னப்பகை கொடுக்கும் நின் கையில் மேலே போத்தி என்னென்னும் சேவகமே தப்பரை கொள்வான் இன்னியாம் வந்தோம்
நங்காமல் போவார் எத்தப்படே கொள்வான் நினைகான் கோவிந்தா முந்தன்னோடு தேவையாவோ உனக்கு நாம் அவன் செய்வோம் மத்தை நங்காமல் மனத்தே சித்தம் ஜெகாரம் குரல் திறப்பிறந்த நீ குத்தேவரங்களை கொள்ளாமல் எத்தப்பறை கொள்வான் நினைகான் கோவிந்தா முந்தன்னோடு தேவையாவோ உனக்கே நாம் அவன் செய்வோம் மத்தை நங்காமல் மனத்தே வருவாய் அங்க கடல் கடைந்த மாலவனை கேசவனை நீங்கள் திருமகத்து சேவையா கண்ணகஞ்சே அங்கப்பறை கொண்டார்க்கு அணிமகனை ஐங்குமணம் தன்னறியல் பத்திரவிதான் போதை சொன்னார் செங்கல் தமிழ் மாலை முப்பதுந்த பாவை இங்கே பரிசரைப்பா 22 மால் முறைத்தோர் செங்கல் திருமகத்து செல்வத் திருமால்வார் வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை நீங்கள் திருமகத்து சேவையா சென்னரஞ்சேர் அங்கப்பறை கொண்டார்க்கு அணிமுதமை பைங்கமனம் தன்னறியல் பட்டரவிடான் போதை சொன்னார் செங்கத் நிர்மாணம் 30 பாமை இங்கே பரிசுரைப்பா 22 மால் வரைத்தோர் செங்கல் திருமகத்து செல்வத் திருமால்வாள் பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு சேவடி செவ்விதற்கா அடியோடும் என்னோடும் பெறவெண்ணியாயிரம் பல்லாண்டு வடிவாய் நின்றவாவில் வாதி என்னமங்கையும் பல்லாண்டு வடிவாய் தோல்வத்துடையும் சுடராசியம் பல்லாள் வடிய போர் பொக்குமஜங்கும் அப்பாந்த சென்னியகும் பல்லாண்டே கோவிந்தா గోవిందా గోవిందా ప్రారార్త్యం త్వం సుధిధర సిద్ధమధ్యాపయంతే సోత్తిష్టాయాం సజనిగణితం యావలాత్ కృత్యమంతే గోదాదస్యై నమైదమిదం భూయ ఏవాస్తభూయః నీలాతంగస్తనైర్దడే శుద్ధమనుభోత్య కృష్ణం ప్రారార్త్యం త్వం సుధిధర సిద్ధమధ్యాపయంతే సోత్తిష్టాయాం సజనిగణితం యావలాత్ కృత్యమంతే గోదాదస్యై నమైదమిదం భూయ ఏవాస్తభూయః అందరుండాలండి कर्कटे पूर्व फल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी कर्कटे पूर्व फल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी आण्डाள் திருவடிகளே గోవిందా